ఒకరినొకరు కలిసి మాట్లాడలేదు. మాట్లాడేందుకు అధినేతలు అవకాశం ఇవ్వరు. అందుకే లేఖాస్త్రాన్ని ఎంచుకున్నారు తెలంగాణ రాజకీయ పార్టీ లీడర్లు. 3 రాజకీయ పార్టీల నాయకులు అధిష్టానాలకు రాస్తున్న లేఖలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. మొన్న కవిత లెటర్, ఏఐసిసి నేతలకు కాంగ్రెస్ నాయకుల లేఖలు, బీజేపీలో రెగ్యులర్ లేఖలు. తెలంగాణలో ఇంట్రెస్టింగ్గా మారిపోయాయి ఈ లేఖలు. వీళ్ళు లేఖల్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? లెటర్ల వెనుక ఉన్న మర్మం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో లేఖల రాజకీయం నడుస్తోంది. సాధారణంగా అధికార పార్టీలో ఉన్న నేతలకు ప్రతిపక్ష నేతలు బహిరంగ లేఖలు రాస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రతిపక్ష పార్టీలు ఓపెన్ లెటర్స్ రాయటం మీడియాలో హైలైట్ అవ్వటం చాలా కామన్. కానీ తెలంగాణలో ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తోంది. సొంత పార్టీ నేతలే ఆయా పార్టీల అధినేతలకు లేఖలు రాస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీల నేతలు వారి పార్టీలో ఉన్న సుప్రీం నేతలకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ లేఖల్లో విమర్శల కంటే ఎక్కువగా ఆవేదన, తమకు జరుగుతున్న అన్యాయంపైనే నేతలు గళమెత్తుతున్నారు. తమ పార్టీల్లో లోటుపాట్లు, కేడర్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ అగ్రనేతలకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు లేఖలు రాస్తూ ఉండటం ఇంట్రెస్టింగ్గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి అధినేత కేసీఆర్కు లేఖ రాసిన తెలంగాణలో పాలిటిక్స్లో కాకరాజేసింది. డియర్ డాడీ అని సంభాషిస్తూ పార్టీలో జరుగుతున్న విషయాలను అంశాల వారీగా కేసీఆర్కు వివరిస్తూ కవిత లేఖ రాశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తాను గుర్తించిన విషయాలను పాజిటివ్, నెగిటివ్గా క్యారెక్టరైజ్ చేసి మరీ కేసీఆర్కు లేఖ రాశారామె. పార్టీలో లోటుపాట్లు, కేడర్ చర్చించుకుంటున్న అంశాలను కవిత తన లేఖ ద్వారా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ లేఖ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ నేతలు సైతం ఏఐసిసి పెద్దలకు తరచూ లేఖలు రాస్తూ ఉంటారు. ముఖ్యంగా పార్టీ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు రాష్ట్ర నేతలు లెటర్లు రాయటం చాలా కామన్. లేటెస్ట్గా పార్టీ పెద్దలకు తెలంగాణ నుంచి పలువురు నేతలు లేఖలు రాశారట. సీఎం, పీసీసీ చీఫ్లను పదే ఢిల్లీకి పిలవటంపై తెలంగాణ కాంగ్రెస్ నేతల అసహనం వ్యక్తం చేస్తూ ఢిల్లీ పెద్దలకు లేఖ రాస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐసిసి తీసుకునే నిర్ణయాలు ఆలస్యమైతే పార్టీ ఎలా నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారట. రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్లకు తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను లేఖ రూపంలో రాస్తూ మెయిల్ చేసినట్లు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్టీ ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల పార్టీ నేతలు, ఆశావహులు నిరాశకు గురవుతున్నారని, ఇప్పటిదాకా 10 సార్లు తెలంగాణ నేతలను ఢిల్లీకి పిలిచి మంత్రివర్గాన్ని విస్తరించకపోవటం ఏంటని ప్రశ్నిస్తూ లేఖలు రాశారట. పార్టీ కమిటీలను ఆలస్యం చేస్తే గ్రేటర్, స్థానిక ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుందని, ప్రభుత్వం ఏర్పాటై 17 నెలలు దాటిన కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించకపోవడం పట్ల కూడా లేఖలో అసంతృప్తి వెళ్లగక్కారట. ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లోనే కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే ఇప్పటికి చాలా మందికి అవకాశం వచ్చేదని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా రాష్ట్ర బీజేపీ నేతలు తరచూ లేఖలు రాస్తూ ఉంటారు. కాకపోతే బీజేపీ నేతలు రాసే లేఖలు బయటికి రావు. అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఒకరి మీద మరొకరు అధిష్టానంకు ఇంటర్నల్గా లేఖలు రాసిన సందర్భాలున్నాయి. అంతేకాదు, ఆయనకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే ఈ నష్టమని, ఈయనకు పదవి కోసం ఆ నష్టమని అన్ని లేఖల్లోనూ కమలం లీడర్లు వివరించారట. రాజా సింగ్ లాంటి నేతలైతే తాను పార్టీ హైకమాండ్కు చెప్పాల్సిన విషయాలను సోషల్ మీడియాలోనే పెడుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలలో లేఖాస్త్రం ట్రెండింగ్లో ఉంది. అన్ని పార్టీలలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది.